తెలుగు భాష పరిరక్షణకు తెలుగు వాళ్లంతా కృషి చేయాలని తెలుగు భాషా నిపుణుడు కప్పగంతుల రామకృష్ణ కోరారు. విజయవాడలో తెలుగు భాషా వైభవోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు శతక పఠనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాతృభాషలో విద్యా బోధనకు ప్రభుత్వం కృషి చేయాలని రామకృష్ణ కోరారు. తెలుగు భాష గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేలా ప్రతి ఉపాధ్యాయుడు అన్ని విద్యా సంస్థలు కృషి చేయాలంటున్న కప్పగంతుల రామకృష్ణతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. తెలుగు భాషా దినోత్సవాన్ని విజయవాడ చిట్టూరు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు కవులు రచయితల వ్యాసధారణలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంలో ప్రముఖ తెలుగు నిపుణులు తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతో పాటుపడుతున్న వ్యక్తి కప్పగంతుల రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుగు భాష దినోత్సవం విశిష్టత ఏంటి, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడదాం. సార్, ముందుగా మీకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ తెలుగు భాష దినోత్సవం యొక్క విశిష్టత ఏమంటారు? ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషలోనే పాఠ్యపుస్తకాలు ఉండాలి. అదేవిధంగా మాట్లాడుకునేటువంటి భాషలోనే పరీక్షలు కూడా నిర్వహించాలి. అలా జరిగితేనే ప్రజలందరికీ తెలుగు భాష చేరువవుతుంది అని ప్రగాఢంగా నమ్మటంతో పాటు తన జీవితపు చివరి శ్వాస వరకు కూడా వ్యావహారిక భాష కోసం కృషి చేసినటువంటి మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ఆయన పుట్టినటువంటి ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. తెలుగు భాష పరిరక్షణ కోసం ఇప్పుడు నేటి యువత అలాగే తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర పోషించాలంటారు? ఎన్ని భాషలైనా మనం నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ మన మాతృభాష అయినటువంటి తెలుగును మాత్రం మనం కాపాడుకోవాలి. మన మనసుల నిండా తెలుగు ఉండాలి. మన వ్యవహారం సందర్భానుగుణంగా ఏ భాషలో అయినా ఉండొచ్చు. ప్రధానంగా కుటుంబాల నుంచి భాషా పరిరక్షణ ప్రారంభం కావాలి. ఇక వాళ్ళు వ్యక్తిగతంగా నేను భాషని కాపాడుకోవాలి, నా మాతృభాష తెలుగు అనేటువంటి ఒక ప్రాథమిక బాధ్యతను ఎవరికి వాళ్ళుగా తీసుకోవాలి. ప్రధానంగా తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిస్తున్నప్పటికీ అదేమీ దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇళ్లల్లో తెలుగు పండుగలు నిర్వహించుకోవాలి. తెలుగు సంస్కృతి సంప్రదాయానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. కేవలం సంక్రాంతి పండుగ సందర్భంలోనే 50 రకాల తెలుగు పదాలు వస్తాయి. గొబ్బిళ్ళు, భోగిపళ్ళు పోసుకోవటం, పేరంటాలు చేయటము, ఇట్లాగా 50 రకాలైనటువంటి తెలుగు పదాలు సంక్రాంతి పండగను జరుపుకోకపోవటం వల్ల తెలుగు భాష నుంచి దూరం అయిపోయినాయి. కాబట్టి మన తెలుగు పండుగలు నిర్వహించుకోవటం, తెలుగు సంప్రదాయాల్ని పాటించడం, తెలుగు ఆచారాల్ని పాటించడం, తెలుగులో మాట్లాడుకోవటం, అంటే ఉద్యోగరీత్యా కానీ మరొక సందర్భంలో ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మనీ ఏ భాష మాట్లాడుకున్నా మన ఇంట్లో మనం కలిసి ఉన్నప్పుడు, మన పండుగలు చేసుకున్నప్పుడు, వివాహాది శుభకార్యాలు చేసుకున్నప్పుడు తెలుగులో మాట్లాడుకోవటం, తెలుగులో ఉత్తరాలు రాసుకోవటం, ఇటువంటి పనులు చేపట్టడం ద్వారా పిల్లల్లో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచవచ్చు. ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా మేము తెలుగులోనే మాట్లాడుకుంటామని చెప్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని కూడా మనం ఆదర్శంగా తీసుకుని మన భాషను మనం కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. మాతృభాషలో విద్యా బోధనకు సంబంధించి మీరేమంటారు? మాతృభాషలో విద్యా బోధన అనేటువంటిది ప్రశ్నార్థకంగానే మిగిలింది వాళ్ళ రోజున. మన చట్టాలు ఇప్పుడు ప్రస్తుతం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ఇవన్నీ చెప్తున్నవి మాతృభాషలోనే ప్రాథమిక స్థాయి వరకు విద్యాబోధన జరగాలని చట్టాల్లో అయితే ఉంటుంది, కానీ ఎక్కడా కనపట్టలేదు. ఇది నాకు ఆకలేస్తోంది, భోజనం పెట్టు అనేటువంటి చిన్న ఒక అతి ప్రాథమికమైనటువంటి అవసరాన్ని కూడా ఇంగ్లీష్లో షల్ ఐ గో టు టాయిలెట్, మీల్స్ టైం, లంచ్ టైం అనేటంటే హాయిగా ఆకలేస్తోంది, భోజనం చేద్దాం, బయటికి వెళ్దాం, విశ్రాంతి తీసుకుందాం అనే చిన్న చిన్న ఆత్మానందానికి సంబంధించినటువంటి పనులను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ద్వారా ఏర్పడింది. మరి చట్టాలేమో పక్కన ప్రాథమిక స్థాయి వరకు తెలుగులో పాఠాలు చెప్పాలి, మాతృభాషలోనే విద్యా విధానం ఉండాలి, మాతృభాషలో విద్య సాగాలి అని చెప్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు వ్యవహారంలో, ఆచరణలో మాత్రం అది విఫలమవుతోంది. ఇది మాత్రం పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటి విషయం. ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రాథమిక స్థాయి వరకు పూర్తిగా తెలుగులోనే, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. అప్పుడు మాత్రమే తిరిగి మన మాతృభాషకి ప్రాధాన్యత లభించి వ్యవహారంలో ప్రజలందరూ కూడా దాని వైపు మొగ్గు చూసేటువంటి అవకాశం కలుగుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తెలుగుకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం కనుక గట్టిగా చర్య తీసుకున్నట్లయితే ప్రజల్లో మార్పు వస్తుందండి. ఉదాహరణకి హెల్మెట్ ఉందండి. హెల్మెట్ విషయంలో ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుని నువ్వు కనుక హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు 1000 రూపాయలు ఫైన్ అన్నాగానే ప్రతివాడు తప్పనిసరిగా పెట్టుకుంటున్నారు. అట్లానే భాష సంబంధించి కూడా ప్రభుత్వం కనుక కఠినమైన చర్యలు తీసి అమలు చే అధికార భాషా సంఘం తీసుకోండి, మరొకటి తీసుకోండి, అన్నీ పేరుకే ఉంటున్నాయి తప్ప ఏవి ఒకటి పనిచేస్తున్నవి లేవు. వాటి వల్ల ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నవి లేవు. ఏదో నామమాత్రంగా అక్కడక్కడ నడుస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం కఠినంగా ఈ విషయంలో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మార్పు వస్తుందని నా విశ్వాసం. భాషా పరిరక్షణకి ఉపాధ్యాయులకు కానీ, విద్యా సంస్థలకు కానీ, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ పరంగా ఉన్నవి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే మార్పు అంటే తెలుగు భాష పరిరక్షణ సాధ్యమవుతుంది?
భాషకు సంబంధించి ఇవాళ అంటే విద్యా వ్యవస్థ కరికులం అంటాం, విద్యా ప్రణాళిక, దాని ప్రకారం ఇంగ్లీషు ఇతర భాషలు బోధించాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. అయితే మనందరం తెలుగు వాళ్ళుగా మనం చర్యలు తీసుకుని మన మాతృభాష కోసం విద్యా ప్రణాళికతో భాగంగా విడిగా శతకాలు నేర్పించడం, తెలుగులో నీతి విలువలు ఇవన్నీ నేర్పించడం, వీటి ద్వారా కనుక మనం కృషి చేసినట్లయితే ప్రతి విద్యా సంస్థలోనూ తప్పనిసరిగా బాలలు తెలుగు భాష అధ్యయనం పట్ల వాళ్ళు మొగ్గు చూపుతారని నా విశ్వాసం అండి. ఇది రామకృష్ణ గారు చెబుతున్న విషయాలు. తెలుగు భాష పరిరక్షణ కోసం విద్యా సంస్థలు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల పాత్ర ఎంతో గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. మన భాష పరిరక్షణ కోసం ప్రతి తెలుగువారు నడుం కట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.